ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడు. మీ ప్రార్థనలు నన్ను బలపరుస్తున్నాయి, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. మీలాంటి వారు నా కొరకు ప్రార్థించే పెద్దలు, నాకంటే యోగ్యులు, దైవజనులు, నిజంగా మీరు యాజకులు, పరిశుద్ధులు. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాజకుడే, పరిశుద్ధుడే. మీ ప్రార్థనలు మరి నా పక్షంగా నిస్వార్థంగా మీరు చేసే ప్రార్థనలు నన్ను మెప్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం మీకు లేదు, నాకు లేదు. నన్ను మెప్పించే అంత స్థాయి కూడా నాది కాదు. మీరు చాలా యోగ్యులు నాకంటే. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో ఒక్క నిమిషం నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారంటే చాలా సంతోషం. మరొకండి, ప్రార్థన చేయండి. నా పిల్లల కొరకు, కుటుంబం కొరకు కూడా, పరిచర్య కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో నుండే మనం కొన్ని విషయాలను సేవకులుగా, పెద్దలుగా మనం కొన్ని విషయాలను ఈ రోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, 12వ అధ్యాయం 26వ వాక్యంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని చేత ఘనత పొందే వారిగా మనం ఉండాలంటే, దేవుడు మనల్ని ఘనపరచాలి అనే ఆలోచన, ఆశ మనలో ఎవరికున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మార్గాన్ని మనకు చూపించాడు. ఏమిటి ఆ మార్గం అంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. యేసుక్రీస్తుని సేవించేవారు ఆయన్ని వెంబడించాలి. వెంబడించడం ఏంటండి? మేము ఆయన సేవ చేస్తున్నాం కదా, ఇంకా వెంబడించడం అనే సమస్య ఎక్కడ వస్తుందంటే చెప్తాను. వెంబడించడం అంటే ఏంటో కూడా మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మరొకవేళ యేసుక్రీస్తుని వెంబడిస్తే ఏమి లాభము అని ఆలోచిస్తే అక్కడ 2 విషయాలు ప్రభు స్వయంగా చెప్పాడు. ఒకటి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఈ జూమ్లో ఉన్న మీరందరూ కూడా దేవుని సేవకులే. కారణం, మీరు సాక్షులుగా బతుకుతున్నారు. మీ సంఘాలలో మరి మీరు సాక్ష్యం ప్రకటిస్తున్నారు. మీ గృహాలలో సాక్షులుగా ఉంటున్నారు. మీ బంధువులు కూడా సాక్ష్యం ప్రకటిస్తున్నారు. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి సమాజానికి బహిరంగంగా మీరు పరిచయం అయ్యారు. కనుక మీరు సేవకులే, మీరు సాక్షులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడిస్తే నెంబర్ 1, మీరు నేనుండే స్థలంలో మీరు ఉంటారు. నెంబర్ 2, నా తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తుని వెంబడించడంలో ఉందో ఒకసారి మనము గుర్తించాలని నేను ఆశపడుచున్నాను. యేసుక్రీస్తుని వెంబడిస్తే ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాము. ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేవుడు మనల్ని ఘనపరచడం కంటే మనకు కావలసిన గొప్ప భాగ్యం అంటూ ఏమి లేదు. ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని పిలవగలిగితే చాలు, మన జన్మ ధన్యమైపోయినట్లే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24లో యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని ప్రభు స్వయంగా చెప్పాడు. ప్రభు నన్ను వెంబడించండి, ఫాలో మీ అని చెప్పి బైబిల్లో 20 సార్లు 20 పర్యాయములు చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. ఫాలో మీ అని ఆయన ఫిలిప్పుతో చెప్పాడు. నన్ను వెంబడించమని పేతురుతో చెప్పాడు. ఈ విధంగా అనేక సందర్భాల్లో నన్ను వెంబడించండి అని ప్రభువు చెప్తూనే ఉన్నాడు. ఆయన్ని వెంబడించటం అంటే ఏమిటి అనే విషయాన్ని ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న 3 ప్రత్యేక లక్షణాలని నేను మీకు పరిచయం చేస్తాను. మీకు బాగా తెలుసు. ఆయనకున్న ఆ 3 గుణ లక్షణాలని ఆయన ఈ భూమి మీద నడయాడిన సమయంలో ఆయన మనకు చూపించిన మాదిరిలో 3 విషయాలు కనుక మనం ఖచ్చితంగా ఫాలో కాగలిగితే ఆయన్ని వెంబడించిన వారమే మనం అవుతాం. అప్పుడు
ఆయనుండు స్థలంలో మనం ఒక రోజు నివాసం చేస్తాం. ఆయన తండ్రి, త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టుకుంటాడు. మనము ఆయనని ముద్దాడే అవకాశాన్ని కలిగిస్తాడు. ఆ తండ్రి అయిన దేవుని కౌగిల్లోకి మనల్ని చేర్చుకుంటాడు. యుగ యుగములు ఆయన ముఖాన్ని చూస్తూ మనము ఆయనతో వ్యాధి బాధలు, ఆకలి దప్పులు లేని ఆ శాశ్వత రాజ్యంలో ఆనందంగా ఉంటాం. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా సంతోషంగా ప్రభువు ఉన్నాడనే ధైర్యంతో మనం ముందుకు సాగగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు, నేను వెంబడించాల్సింది ఏమిటి అనే ఒక విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఆయనలో ఉన్న ప్రేమ, హిజ్ లవ్, ఆయనలో ఉన్న ప్రేమ అనే ఆ గుణ లక్షణం, ప్రేమ తత్వం కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడింది, మనము భక్తిహీనులమై ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు భక్తిహీనులైన మన కొరకు, మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు ఆయన మనల్ని ప్రేమించి మరణించెను అని రాయబడింది. యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే, మనము నీతిమంతులం అవుతాము. ఎలాగా? ఆయన మరణిస్తేనే నీతిమంతులం అవుతాం. ఎలాంటి మరణం? శాపగ్రస్తమైన మరణం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వాక్యంలో, మానున వేలాడువాడు శాపగ్రస్తుడు, మ్రానున వేలాడువాడు శాపగ్రస్తుడు. ఆ మ్రాను అనే దాని మీద వేలాడే వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడు శాపగ్రస్తుడే వేలాడతాడు. మ్రానున వేలాడితేనే, వేలాడే వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి శిలువ మీద వేలాడి మరణిస్తే అతడు అనేకులు నీతిమంతులుగా చేయగలడు. ఎవరు పరిశుద్ధుడంటే, ప్రభువైన యేసుక్రీస్తు తప్ప పరిశుద్ధుడు ఎవరు ఈ లోకంలో పుట్టలేదు, పుట్టరు కూడా. ఎందుకంటే ఆయన ఏ పాపం లేని పావనమూర్తి, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడు. ఆయన గూర్చి రాయబడిన మాట ఏంటంటే, ఆయన శోధింపబడ్డాడు కానీ పాపము చేయలేదు. మరొక మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరని సవాల్ చేస్తే, ఏ ఒక్కరూ ఆయనలో పాపం ఉందని ఆ రోజు, ఈ రోజు, ఏ రోజు కూడా రుజువు చేయలేకపోయారు. యేసుక్రీస్తు కులదేవుడు కాదు, పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు. ఈ సృష్టికర్త యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, అలాంటి సృష్టికర్త అయిన యేసు ఈ భూమి మీద ఒక పేదరాలి గర్భంలో నరావతారిగా జన్మించి మనల్ని పాపం నుంచి విడిపించి పరలోక రాజ్యానికి, స్వర్గానికి వారసులుగా చేయుట కొరకు శాపగ్రస్తమైన మరణాన్ని పొంది ఆ శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ప్రేమ తత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి మనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే, దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని అడిగాడట. అంటే దాని అర్థం ఏంటి? త్రిత్వంలో కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మానవాళి పాపాల కొరకు శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాలి, శాపగ్రస్తుడు కావాలి, నువ్వు వెళ్తావా అని చెప్పి కుమారుడిని అడిగినప్పుడు, కుమారుడు మానవాళిని ప్రేమించి నరావతారిగా భూమికి దిగి వచ్చి బలియా శిలువ యాగం అవుటకు ఆయన ఇష్టపడి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మరువలేని ప్రేమ. అందుకే మరవగలనా నీ శిలువ ప్రేమను, మరుపు రానిది నీ అనురాగం అని దైవజనుడు పాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వభావ లక్షణం ఏమిటి అని అంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కుష్ఠవ్యాధిగ్రస్తుడిని ప్రేమించాడు. ప్రభువైన యేసుక్రీస్తు లూకా సువార్త 7వ అధ్యాయంలో
పాపాత్మురాలైన స్త్రీని, ఆమె పేరే మర్చిపోయారు ఊర్లో వాళ్ళందరూ కూడా. ఆమె పేరు పాపాత్మురాలు. ఆమెకు ఒక పేరుంది, కానీ ఆమె దుర్మార్గాలను బట్టి పాపాత్మురాలుగా ఊరంతా పిలుస్తున్నారు. అలాంటి పాపాత్మురాల్ని ప్రేమించాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుడిని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నరహంతకుల్ని ప్రేమించారు. తనతో సిలువ వేయబడుచున్న దొంగను కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమ అపారమైనది. ఆయన మిమ్మల్ని నన్ను కూడా ప్రేమించాడు గనుకనే మనం రక్షించబడ్డాం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా నాలాంటి వాడి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి కృప ద్వారా నాకు రక్షణ ఇచ్చి తాను పాతి పెట్టబడి పునరుద్ధరణై తిరిగి లేచాడు. తాను చిందించిన రక్తం ఈ రోజు నన్ను నీతిమంతునిగా చేసి మీ ముందు నిలబెట్టింది. ఈ రోజున యేసు రక్తంతో కడగబడిన నేను ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా జీవించగలను. నేను నా కుటుంబం తప్పనిసరిగా జీవిస్తాం. ఒక రోజున ఈ లోకాన్ని విడిస్తే ఖచ్చితంగా నన్ను వెంబడించు వారు నేనుండే స్థలంలో ఉంటారని ప్రభు సెలవిచ్చాడు గనక ఆయన సన్నిధికి ఒక రోజున నేను చేరగలుగుతాను. ఈ ధైర్యము నాకు ఎందుకు వచ్చింది, ఎందుకుందంటే ఆయన నన్ను ప్రేమించి నా కొరకు రక్తం చెందించాడు గనక. అందుకే ఈ రోజున ఆయన్ని ఫాలో కావటం అంటే అర్థం ఏంటంటే ఆయన లాంటి ప్రేమని, ఆ అగాపే ప్రేమని, నిస్వార్థమైన ప్రేమని, స్వార్థము లేని ప్రేమ ఏమీ ఆశించలేదు ఆయన. ఎందుకు ప్రభువా నన్ను ప్రేమించావు, నా కొరకు బలయ్యావంటే, నాయనా నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం లేక నీ కొరకు నేను బలయ్యాను అంటున్నాడు ఆయన. నేను నరకానికి వెళ్తే నీకేం ప్రభువా, నీకేం సంబంధం అని నేను అడిగితే అంటాడు, నా పోలికగా నేను నిన్ను సృష్టించాను గనక నీ రక్షణ నా బాధ్యత అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక రోజున ఆయన పోలికగా అంత మట్టి ముద్దను తీసుకొని ఒక 30 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి అయిన ఆదామును తయారు చేశాడు దేవుడు. ఆయన నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊది నరునిగా చేశాడు. తన పోలికను చూసుకుందామని చేశాడు. ఆయనకు ఒక భార్యను కూడా చేశాడు. వాళ్ళని ఆనందంగా గడపమంటే ఆదాము వాళ్ళని పసిపిల్లలుగా దేవుడు చేయలే, యవనస్తులుగా చేశాడు. కానీ వాళ్ళు దేవుని గుండెల మీదనే తన్నారు. అయినా దేవుడు మానవాళిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడంటే దేవుడే మానవాళి కొరకు బలయ్యే విధంగా ప్రేమించాడు. అంత ప్రేమ అయింది. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటి తెలుసండి, ప్రేమలో వర్ధిల్లండి. ఈ రోజున సేవకులమైన మనం, క్రైస్తవులమైన మనం దేవుడిచ్చే కొత్త ఆజ్ఞ ఏమిటి అంటే, యోహాను భక్తుడు రాసిన, ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన, ప్రేమలో మీరు అభివృద్ధి చెందండి. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తూ అంటాడు, మీరు ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారని విని నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో అభివృద్ధి చెందే వ్యక్తి ఒకరి యొక్క తప్పిదాలను మరొకరితో పంచుకోడు. ప్రేమలో అభివృద్ధి చెందే వ్యక్తి ఎవరినైనా ప్రేమించడమే నేర్చుకుంటాడు. ఎవరిని గురించి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఇష్టపడ్డు. ఏ కుటుంబాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడటానికి ఇష్టపడ్డు. ప్రభువైన యేసుక్రీస్తు దుర్మార్గుల మీద, పాపుల మీద, రోగుల మీద ఎంత ప్రేమ చూపించాడో ఇందాక మన అన్నగారు విక్రమార్క గారు ఏ విధంగా కన్నీటితో మనందరి కొరకు ప్రార్థించారో, అలాంటి రోదనతో ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వారి కొరకు కన్నీటితో ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ప్రేమించడం అంటే. మనకిష్టమైన వారిని ప్రేమించటం, ఇష్టం లేని వారిని శపించటం కాదు యేసుక్రీస్తు ప్రేమ. యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట ఏమిటో తెలుసండి, మీ శత్రువులను సైతం మీరు ప్రేమించమని స్వయంగా చెప్పాడు. అలాంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమ. అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటేనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 42 నుంచి 46 వాక్యాలు రాయబడినట్లుగా మనం పరిపూర్ణులమవుతాం. పర్ఫెక్ట్ పీపుల్గా దేవుని రాజ్యానికి వారసులం కావాలంటే పరిపూర్ణులం కావాలి. పరిపూర్ణత
ఆ పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? మనం పరిపూర్ణమైనమని ఎలా గుర్తుపట్టొచ్చు అంటే, ఎంత శత్రువునైనా ప్రేమించే మనసు. ప్రేమించడం అంటే శత్రువుని, దుర్మార్గుని ఇంటికి తెచ్చుకొని పడుకోబెట్టుకోమని కాదు. అతని మీద ఎలాంటి ద్వేషం లేని మనసు గనక మనకుంటే ఖచ్చితంగా మనం పరిపూర్ణులుగా మారే మార్గంలో ఉన్నామని గుర్తించవచ్చు. అందుకే ఫాలో మీ అని ఆయన అన్నాడు. నా ప్రేమను మీరు కలిగి ఉండమని ప్రభు మనకి స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 13వ అధ్యాయంలో కూడా పౌలు గారు అంటాడు కదా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, గణగణలాడు మోగే గంటతో సమానమైన వాడిని, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ అన్నిటిలో శ్రేష్టమైనది అంటాడు పౌలు గారు. 13వ అధ్యాయం చివరిలో అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 చాలా ప్రాముఖ్యం. వీటన్నిటిలో కూడా ప్రేమే గొప్పది అంటాడు. ఎందుకు ప్రేమ గొప్పదైందంటే, యేసుక్రీస్తు ప్రేమామయుడు కనుక. ఆయన వెంబడించే మనం అలాంటి ప్రేమ కలిగి ఉండాలని ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి ప్రేమ మనలో ఉందో మనం పరీక్షించుకోవాలి. మనలో ఒకవేళ ఎవరి మీదనైనా దేని మీదనైనా ద్వేషం ఉంటే ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టి ప్రేమించటమే మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలరా, అలాంటి ప్రేమ మనల్ని యేసుక్రీస్తు నివసించే స్థలంలో నివసించున్నట్లుగా చేస్తుంది. తండ్రి అయిన దేవుడు మనల్ని ఘనపరిచేటట్లుగా చేస్తుంది. ఈ ప్రేమలో ఎక్కడ మనం తగ్గినా, ఈ ప్రేమించే విషయంలో ఎక్కడ మనం దేవుని దృష్టిలో ఆయన తూచే త్రాసులో తక్కువగా కనపడ్డా నిత్య రాజ్యాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. తండ్రి అయిన దేవుని వద్ద నుంచి ఘనత పోగొట్టుకునే అవకాశం ఉంది. కనుక బైబిల్ అంటుంది, యోహాను భక్తుడు అంటున్నాడు, సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం అంటున్నాడు. మనం ప్రాణం పెట్టడం అంటే మనం వెంటనే సహోదరుల కొరకు చనిపోమని అర్థం కాదు. అందులో అర్థం అది కూడా ఉంది. కానీ రక్షణ లేని వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేసే విశ్వాసులుగా, సేవకులుగా మనం ఉండాలి. అలా చేయలేదు అంటే మనలో ప్రేమ లేదు అని అర్థం. మనకు తెలిసిన వారి కొరకు, తెలియని వారు చాలామంది ఉన్నారు. ఒక భర్త అంటాడు, నీ మారు మనసు పొందాడు, నీ భార్య ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు కదా, ప్రార్థన చేయొచ్చు కదా అని అంటే ఆయన అంటాడు, నేను ఆ మనిషి కొరకు ప్రార్థన చేయను అంటాడు. ఏమైందంటే, ఈ లోకంలో ఉండగా నన్ను చాలా కష్టపెడుతుంది, ఇంకా నేను పరలోకానికి వెళ్ళాక కూడా ఎందుకు ఆమె అక్కడికి వస్తే అక్కడ కూడా నన్ను కష్టపెడుతుంది అన్నాడు. నన్ను పరలోకంలో భార్యాభర్తల బంధాలు ఏమి ఉండవు నాయనా. నీ భార్య రక్షణ కొరకు ప్రార్థన చేయకపోతే నువ్వు నిత్య రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. నీ భార్యను నువ్వు ప్రేమించలేని వాడివి సంఘాన్ని ఏం ప్రేమిస్తావు? సేవకుడిని ఏం ప్రేమిస్తావు? తోటి సహోదరుని ఏం ప్రేమిస్తావు? నీ భార్యని నువ్వు ప్రేమించలేవు. నీ భార్య కొరకే నువ్వు కన్నీటితో ప్రార్థన చేయలేకపోతే నేను ఎవరినో ప్రేమిస్తున్నానంటే అది అబద్ధమే కదండి, అబద్ధమే కదా. నీ సహోదరుణ్ణే ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలవు? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా దూరంగా ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్తున్నావంటే నువ్వు అబద్ధికుడు అంటుంది బైబిల్. ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. మన సహోదరుల్ని మనం ప్రేమించకపోతే, మన పొరుగు వారిని, మనతో ఉన్నవారిని ప్రేమించకపోతే, మన ఉద్యోగం చేసే స్థలంలో ఉన్నవారిని, మన యజమానుడిని మనం ప్రేమించలేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకోవటం ప్రయోజనం లేదని ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును వెంబడించడం అంటే ఆయన ప్రేమను మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. తిరిగిపోతేనా అతన్ని మనం ద్వేషించొద్దు, వీలేదు అతని కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వెంబడించడంలో మరొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. మీకు తెలిసిన విషయమే, హిజ్ కంపాషన్, ఆయన కనికరం. యేసుక్రీస్తు కనికర స్వరూపుడు. ఎంత కనికరం అంటే, ఆయన అపరాధముల చేత, పాపముల చేత చస్తున్న నన్ను ప్రేమించి
నా మీద కనికరపడ్డాడు, ప్రేమించాడు, కనికరపడి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరము ఎంత గొప్పదంటే, ఆయన కనికరము గల తండ్రి. 2 కొరింథీ 1 3-4 వాక్యాల్లో ఉంటుంది. ఆయన కనికరము గల తండ్రి అని రాయబడింది. ఫాదర్ ఆఫ్ కంపాషన్. కనికరానికి ఆయనే తండ్రి అట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మరొక మాట ఏంటంటే, ఆయన కనికరము చూపటానికి ఎప్పుడు కూడా త్వరపడతాడట. ఆయన శిక్షించడానికి ఏమో ఆలోచిస్తాడట, కనికరము చూపించడానికి ఆయన వేగిర పడతాడట. అంటే జాలి చూపించడానికి, దయ చూపించడానికి. ప్రభువా అని పిలిస్తే చాలండి, పాపపు గోతిలో ఉండి నేను పూజించిన ఏ దేవుడు నాకు సహాయం చేయకపోగా, నేను నమ్ముకున్న కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా నాకు సహాయం చేయకపోగా, నా పాపపు శాపం నుంచి విడిపించేవారు ఎవరు నాకు కనబడలేదు, భార్యాభర్తల మధ్య సమాధానాన్ని కలగజేసేవాడు ఎవడూ కనబడలేదు, ఎవరైనా కనికరం కలిగి దేవుడు ఉంటే నాకు సహాయం చేయమని అడిగితే, నేను పూజించిన ఏ ఒక్కరూ నన్ను సమీపించలేదు, నేను దేవుడు కాదన్నా, నేను కులదేవుడన్నా, నేను అసహించుకున్నా, ఏ దేవుని గ్రంథాన్ని పలుమార్లు చించివేసి అసహించుకున్నానో ఆ యేసుక్రీస్తే నా దగ్గరకు వచ్చి నా మీద కనికరం చూపించి నన్ను రక్షించి ఈరోజు మీ మధ్య నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తు కనికరం నాకు బాగా తెలుసండి. ఆయన నన్ను కనికరించాడు, అనేక సందర్భాల్లో కనికరించాడు. నా రోగంలో కనికరించడం కాదు, నన్ను పాపపు శాపం నుంచి విడిపించింది గొప్ప కనికరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక నాయీను విధవరాల్ని కనుక మనం చూసినట్లయితే, ఆ విధవరాలు కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంది. ఎందుకంటే నాయీను విధవరాల యొక్క కుమారుడు మరణించాడు. ఆమెను పోషించగలిగిన వాడు అతనే. ఆమెకు మరొక పోషకుడు ఎవరు కూడా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఆమెను చూచి కనికరపడి అని ఆ చోట రాయబడింది. యేసు ఒక తల్లి కన్నీరు కారుస్తుంటే, విధవరాలైన ఒక తల్లి బిడ్డను కోల్పోయి ఆయన కనికరం చూపించాడే గాని ఆమెను ద్వేషించలేదు, నాకెందుకులే అని చెప్పి తప్పుకొని కూడా వెళ్ళిపోలేదు. ఈ రోజున అలాంటి కనికరాన్ని కష్టాల్లో ఉన్నవారి మీద, బాధల్లో ఉన్నవారి మీద మనము చూపగలగాలండి. అలా చూపగలగాలి. మనం కనికరం చూపలేదు అంటే క్రీస్తును వెంబడించు వారము కాదు అని అర్థం. మన సంఘంలో ఎవరికైనా, మన స్నేహితులు ఎవరికైనా, మన బంధువులు ఎవరికైనా, మనకు తెలిసిన వారు ఎవరికైనా చిన్న ఆపద సంభవించినప్పుడు మనము కనికరపడి ప్రభు చిత్తమైతే వారిని పలకరించగలగాలి. ఒకవేళ అవకాశం లేనప్పుడు వారి కొరకు కన్నీటితో ప్రార్థించగలగాలి, వారిని పలకరించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కనికరం లేని వ్యక్తి విశ్వాసి కాదు. ఆ కనికరం లేని వ్యక్తి ప్రభువును వెంబడించే వ్యక్తి కాదు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు కఠినమైన హృదయాలతో ఉంటారు. ఎందుకుంటారో నాకు అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యేసుక్రీస్తుని వెంబడించేవారు కాదు. సొంత సహోదరుడు కష్టంలో ఉంటే కూడా పలకరించని క్రైస్తవులు ఉన్నారు. ఎందుకంటే కక్ష ఎక్కడో కక్ష. చర్చిలో పదవుల్లో ఉంటారు, కొంతమంది పాస్టర్లుగా కూడా ఉంటారు. చాలా దారుణాతి దారుణం. పాస్టర్గా ఉండి కూడా కనికరం లేని వాళ్ళు ఉన్నారండి. తండ్రి మీద కనికరం లేదు, తల్లి మీద కనికరం లేదు, చెల్లి మీద కనికరం లేదు, అన్న మీద కనికరం లేదు. నువ్వు సంఘంలో ఉన్న విశ్వాసుల మీద కనికరం ఎలా ఉంటుంది? ఆ సేవకుడికి తల్లి మీదనే కనికరపడని వాడు సంఘంలో ఉన్న విశ్వాసి మీద ఎలా కనికరం చూపిస్తాడు? ఎలా నమ్మగలగాలి? తప్పు, అబద్ధం అది. అతడు ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల దగ్గర డబ్బును ప్రేమిస్తున్నాడు. అతడు కనికరం కలిగిన వ్యక్తి కాదు. తల్లి మీదనే కనికరం చూపని వ్యక్తి ఎలాగ సంఘ విశ్వాసుల మీద కనికరం చూపించగలుగుతాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుండి 38 వాక్యాలు చూస్తే, కాపరి లేని గొర్రెలు కొంతమంది కనపడ్డారు. కొందరు ప్రజలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వారికి పాపం అంటే వీళ్ళు తెలియదు.
శాపం అంటే తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, విచ్చలవిడిగా బతుకుతున్నారు చాలామంది. యేసుప్రభు ఆ దారిని వెళ్తూ చూశాడు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి మార్గంలో నడవాలని ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళకి చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. యేసుప్రభు కాపరి లేని గొర్రెలను చూసి కనికర పడ్డాడని రాసింది. ఆయన కనికరపడి, ఇందాక మీరు ప్రార్థన చేశారు కదండి, కోత కొరకు పనివారిని పంపమని ఇందాక రవణ పాట పాడాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అనేక కులాల వాళ్ళు గొప్ప కులాలని చెప్పుకుంటున్నారు, రకరకాల కులాలని చెప్పుకుంటున్నారు, కానీ నశించిపోతున్నారు, నరకాగ్నికి ఆహుతి కాబోతున్నారు. వారిని చూసి క్రైస్తవుడా, సేవకుడా కనికరం కలిగి వారిని పలకరించగలిగితే, వారి కొరకు ప్రార్థన చేయగలిగితే మనం క్రీస్తుని వెంబడించే వారం అవుతాం. వాడు ఎలా పోతే నాకెందుకు, నేను రక్షించబడ్డాను కదా అనుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సాక్ష్యాన్ని కొంచెం కింద దాచిపెట్టినట్టు లెక్క, మంచము కింద పెట్టినట్టు లెక్క. ఎప్పుడు కూడా దీపాన్ని టేబుల్ మీదే పెట్టాలి, దీపాన్ని టేబుల్ కింద పెట్టకూడదు. అందుకే ప్రభు అంటాడు, మీ వెలుగు ప్రకాశింపనీయండి అంటాడు. ఎక్కడికి వెళ్ళినా నా సాక్ష్యం ఇది అని చెప్పగలిగే క్రైస్తవులుగా మనం ఉంటే, మనము క్రీస్తును వెంబడిస్తున్న వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 14:14లో ఆయన అక్కడ రోగుల్ని చూశాడు. రోగుల్ని చూసినప్పుడు అనేకులు క్రిపుల్డ్ ఉన్నారు, లెప్రసీ ఉన్న వాళ్ళు ఉన్నారు, అనేకులు దయ్యాల చేత పీడించబడుతున్నారు. వాళ్ళని చూసి యేసు కనికరపడి వారిని స్వస్థపరిచినని రాసింది. మనకు స్వస్థపరిచే శక్తి ఉన్నా లేకున్నా ఆయా సమయాల్లో మనం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. అందరినీ స్వస్థపరుస్తాడని గ్యారంటీ లేదు. బెతెస్దా కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో కొన్ని వేల మంది పడున్నారు బెతెస్దా కోనేటి దగ్గర. కానీ యేసుక్రీస్తు 38 సంవత్సరాలు రోగిగా ఉన్న వాడినే స్వస్థపరిచి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు అక్కడ అందరినీ స్వస్థపరచలా. మనం ప్రార్థనలు చేస్తే అందరూ స్వస్థపడతాడని ఎవడన్నా ప్రచారం చేసుకుంటే అబద్ధం. అసలు స్వస్థత వరం నాకుందని చెప్పుకోవడమే పాపం. మీ అందరికి అన్ని వరాలు ఉన్నాయి. మీరు మీ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా సందర్భంలో ఎవరైనా బాగా విపరీతమైన రోగంతో బాధపడుతూ కన్నీరు గారుస్తున్నారనుకోండి, మీరు భక్తితో కళ్ళు మూసుకొని మీ చేతిలో నీళ్లు ఉంటే నీళ్లు కానీ, కొబ్బరి నూనె కొబ్బరి నూనె కానీ, లేదా ఏమి లేకపోతే మీ చేతినే కానీ అలా పెట్టి నిండు మనసుతో మీరు కన్నీటితో ప్రార్థన చేయండి, ఖచ్చితంగా రోగి స్వస్థపడతాడు. అలాగని అందరూ స్వస్థపడతారని నేను చెప్పను. నా సేవా జీవితంలో కొద్దిమంది స్వస్థపడ్డారు, అందరూ స్వస్థపడలా. దీనికోసం స్వస్థవరం ఉందని నాకు చెప్పుకోవాల్సిన అవసరంలా. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కనికరమే వారిని స్వస్థపరుస్తుంది. ఏమండి, ఒకడు పక్షవాయు గలవాడు ఉన్నాడు, మీకు తెలుసు. నలుగురు అతన్ని చచ్చిపోయిన పాడి కడతారు చూడండి, పాడిలా కట్టుకొని తీసుకొచ్చారు. ఎక్కడికి? యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. స్థలం లేదు, పైకప్పు ఊడదీసి మంచంతో సహా యేసుప్రభు దగ్గరికి దింపారు. యేసుప్రభు ఏం చేశాడు తెలుసండి? ఈ రోగిని చూడలా, తల పైకెత్తి చూశాడు. నలుగురు కనపడ్డారు. యేసుప్రభు ఏం చేశాడు తెలుసండి? వారి విశ్వాసాన్ని చూసి, ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి, వారికి ఈ పక్షవాయు గలవాడి మీద ఉన్న కనికరాన్ని చూచి, పక్షవాయు గలవాడి మీద వారు కనికరపడ్డారు కనుక వారు యేసు దగ్గర తీసుకొచ్చారు. స్థలం లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలా, పైకప్పు ఊడదీసి మంచం దింపారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయం కూడా పడలా, పోలీసు కేసు పెడతారని భయపడలా. అది ఆ పక్షవాయు గలవాడి మీద వారికి ఉన్న కనికరం, యేసు మీద వారికి ఉన్న విశ్వాసం. ఈ రెండు చూశాడండి యేసు ప్రభు, వాడిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నేను కనికర పడితే, యేసు లాంటి కనికరం చూపిస్తే, తప్పనిసరిగా మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తామో వారి పక్షంగా దేవుడు కార్యము చేయకుండా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక మాట నేను చదువుతాను. ఈ రోజు కూడా కనికరము గల దేవుడు మనకి ఈ రోజు కూడా సహాయం చేయడానికి కృపా సింహాసనం యొద్ద ఆయన సిద్ధముగా ఉన్నట్లుగా లేఖన భాగం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. కృపాసనం ఈ రోజు కూడా మనకు సిద్ధంగా ఉంది. ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఈ రోజు కూడా రెడీగా ఉంది. మనం గనక కనికర హృదయం ఉంటే, మనకి యేసు ప్రభు లాంటి కనికర హృదయం మనకు ఉంటే, మనము దేని కొరకు మనము కనికరం హృదయం కలిగి ప్రార్థన చేస్తే ఆ థ్రోన్ ఆఫ్ గ్రేస్ నుంచి జవాబు ఇవ్వటానికి, మన ప్రార్థనలకి ఆన్సర్ ఇవ్వటానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు కూడా. ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం మన కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడు నా బిడ్డలు కనికర హృదయంతో నా దగ్గరికి వస్తారా అని. మన కొరకు ప్రార్థన చేసుకోవడానికి కాదు, మన కొరకు కూడా ప్రార్థన చేసుకునే సందర్భాలు ఉన్నాయి. మన కొరకు ప్రార్థన చేసినా సహాయం చేస్తాడు. కానీ ఇతరుల కొరకు మనం కనికరంతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప సహాయం వారికి చేస్తాడు, మనకు కూడా చేస్తాడు. అది తప్పనిసరిగా ఆ కనికరం అనేది మనకు ఉండాలండి. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఆయన ప్రేమను కలిగి ఉండడం, ఆయన కనికరాన్ని మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు మరణించిన ఒక వ్యక్తి మీద కనికరపడి స్వస్థపరిచాడు. పేతురు గారు తబిత అని ఆమె మరణిస్తే కనికరపడి యేసునామంలో ప్రార్థన చేశాడు. ఆమె మరణించిన తబిత లేచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు దెబ్బలు తింటూ కూడా రోగుల కొరకు ప్రార్థన చేశాడు. కుంటికాలు వాళ్ళు లేచి నడిచారు. కుష్ఠవ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కనికర హృదయమే అంత గొప్ప సేవ చేసేటట్టుగా చేసింది వాళ్ళని. లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించారు. ఈరోజు కనికరం లేదు. డబ్బులు ఇచ్చేవాడే ప్రేమ కలిగినోడు. కానుక ఇవ్వలేని పేదవాడు ప్రేమించే విశ్వాసి కానీ సేవకుడు కానీ ఎవరు లేరు ఈ రోజున. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సేవ వ్యాపారంగా మారింది. గమనించండి. ఆ విషయాలన్నీ జోలికి మనం వెళ్లకుండా మన స్థాయిలో మనం కనికర హృదయాన్ని కలిగి ఉందాం. 3వది మీకు బాగా తెలిసింది, దీనత్వం, హ్యూమిలిటీ, హంబుల్నెస్. దీనత్వంలో ప్రభువే సాటి మరెవరు పనికిరారు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే, ఆయన శిలువ మరణము నొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత తగ్గించుకున్నాడంటే, శిలువ మరణము నొందినంతగా తగ్గించుకుంటాడు. పరలోక నివాసి, దగదగ మరియు ఆ సింహాసనం మీద కూర్చోవలసిన వాడు, కెరూబులు శరాబుల చేత ఆరాధించబడాల్సిన వాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడవలసిన వాడు, సింహాసనాన్ని తృణీకరించి మీలాంటి నాలాంటి వాడి కొరకు, దొంగల కొరకు, మోసగాళ్ళ కొరకు, వ్యభిచారుల కొరకు, నరహంతకుల కొరకు శిలువ మానులో మరణించడానికి సిద్ధపడి పరలోక సింహాసనాన్ని విడిచి వచ్చాడండి ఆయన. అంత దీనత్వం ఈ ప్రపంచంలో ఏ ఒక్కడిలో కూడా కనపడదు. ఒక అతను చేత్తో ఎవరినో కొట్టాడట. నేను పాపం చేశానని హిమాలయాల్లోకి వెళ్ళి చెయ్యి ఇలాగే పెట్టుకొని నిలబడ్డాడట. కొన్నాళ్ళకి చెయ్యి ఎండిపోయింది, రక్త ప్రసరణ లేక. ఆ తర్వాత నాలాంటి వాడు వెళ్ళాడు ఆ సన్యాసి గారి దగ్గరికి. ఏమండి, అయ్యో చెయ్యి ఎందుకండి ఇలా చేసుకున్నారంటే, నేను చేత్తో పాపం చేశాను రా, అందుకే నా చెయ్యిని నిర్వీర్యం చేసుకున్నాను అన్నాడట. నాలాంటి వాడు ఏం చేశాడు, ఆయన కొద్దిగా రెచ్చగొట్టాడు, వేరే మాటలు మాట్లాడాడు. వెంటనే ఆయనకు మరలా కోపం వచ్చింది. చెయ్యి ఎండిపోయింది కానీ ఈ మైండ్ మారలేదు కదండి. అప్పుడు ఏం చేశాడు, ఈ చేత్తో కొట్టాడు నన్ను. అప్పుడు నేను అన్నాను, ఇందుకోసమే నీ దగ్గరకు వచ్చాను. నువ్వు మనసు మార్చుకోకుండా చెయ్యిని మాత్రమే కష్టపెట్టుకొని చేతిలో రక్త ప్రసరణ లేకుండా ఎండిపోయేటట్టుగా చేసుకున్నావు. ఇప్పుడు నన్ను కొట్టావు కాబట్టి మరలా పాపం చేసావు కదా, అప్పుడు ఈ చెయ్యి కూడా ఎండబెట్టుకో. ఈసారి ఇంకోటి వస్తాడు, అప్పుడు కాలుతో కొట్టు, అప్పుడు కాలు కూడా ఎండబెట్టుకో. ఇది కాదండి సన్యాసి గారి మార్గం.
మనసు మారి నూతన పరచబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనసు మారితే పాపాన్ని విడిచిపెట్టగలుగుతాం. అంతేగాని అవయవాలను శిక్షించుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దీనత్వాన్ని బోధించాడు, దీనత్వాన్ని పాటించాడు, దీనుడిగా జీవించాడు. ఆయన దీనత్వాన్ని బోధించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వాక్యంలో ఒక్క మాట మీరు చదవండి దయచేసి, నేను ముగిస్తాను. మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునకు ఇచ్చుటకు వచ్చెను. 44 రాయబడింది, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చెను. యేసుక్రీస్తు ఏమని బోధిస్తున్నాడంటే, మీలో ఎవరైనా ప్రముఖులుగా ఉండాలి అంటే మీరు దాసులుగా ఉండాలి అంటున్నాడు. సచ్ హ్యూమిలిటీ, హంబుల్నెస్ కలిగి ఉండాలి అంటున్నాడు. నేను గొప్పవాడిని నన్ను నేను ప్రకటించుకోవటం వల్ల ప్రయోజనం ఏమి లేదు. నాలో ఏమున్నది, అంత దేవుని కృప అని హృదయపూర్వకంగా నేను చెప్పగలుగుతూ ముందుకు సాగటమే దీనత్వం అంటే. యేసుప్రభు స్వయంగా టీచ్ చేస్తున్నాడు దీనత్వాన్ని గురించి. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు దాసుడై ఉండాలి. నేను మనుష్య కుమారుడైన నేను తన గురించి చెప్తున్నాడు. పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుట కొరకే నేను వచ్చానంటున్నాడు. నేను ఎందుకు వచ్చానంటే టు సర్వ్, నేను పరిచర్య చేయడానికే వచ్చాను. మీతో పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఆయన దీనత్వాన్ని బోధించిన సందర్భాలు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేకం ఉన్నాయి. ఎవడైనా ప్రముఖుడుగా ఉండాలంటే క్రీస్తులో అతడు దాసుడై ఉండాలి. ఈ రోజున దాసుడై ఉండే లక్షణం ఒక చిన్న సేవకుడికి కూడా లేదు. ఒక చిన్న సేవ 10 మంది ఉంటారు. అతను ఏమంటాడు తెలుసా? ఈ సంఘస్థులందరూ నా దాసులు అంటాడు. నేను ఈ సంఘస్థులందరిలో శ్రేష్ఠుడిని అంటాడు. వాళ్ళు నన్ను దేవుడిగా చూస్తారంటాడు. అదేంటండి? యేసుప్రభు చెప్పింది ఏంటి? దాసుడిగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన దీనత్వాన్ని టీచ్ చేశాడు. అదేవిధంగా దీనత్వాన్ని చూపించాడు క్రియ ద్వారా. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వాక్యంలో శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడిగి తన దీనత్వాన్ని రుజువు చేసుకున్నాడు. హీ టాట్, ఆయన బోధించాడు. ఆయన ఆ విధంగా జీవించాడు, దీనుడిగా జీవించాడు. ఆయన దీనుడిగా జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అదేవిధంగా ఆయన దీనత్వాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి మానవాళి కొరకు సిలువలో బలియాగం అవుటులో ఆయన అమూల్యమైన విశేషమైన దీనత్వాన్ని చూపించాడు. దీనత్వంలో అంతకు మించిన ఆ హంబుల్నెస్, హ్యూమిలిటీ అనేది మరొకటి లేదు. ఈ రోజున ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటుంది అలాంటి దీనత్వం మనం కలిగి ఉండాలంటున్నాడు. యోసేపు యొక్క దీనత్వం అతని సింహాసనాన్ని తీసుకెళ్ళింది. దానియేలు యొక్క దీనత్వం ప్రభు యొక్క 2వ రాకడను బయలుపరిచింది. ప్రభు యొక్క 2వ రాకడను గురించి దానియేలే చెప్పాడు ముందే. యోసేపు యొక్క దీనత్వము సింహాసనాన్ని తీసుకెళ్ళింది. గోతిలో నుండి సింహాసనాన్ని తీసుకెళ్ళింది. పిట్ టు థ్రోన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యేసు ప్రభు బోధించిన ఆ దీనత్వాన్ని గనక మనం కలిగి ఉంటే తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడని బైబిల్ సెలవిస్తుంది. సకల ఆశీర్వాదాలకు మూలము దీనత్వమేనని లేఖనం సెలవిస్తుంది. పేతురు గారు కూడా చెప్తున్నాడు, దీనులై ఉండండి అంటున్నాడు. యాకోబు గారు కూడా చెప్తున్నాడు, దేవుడు దీనులకు కృప ఇస్తాడు అంటున్నాడు. కృపలో అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరు పొందగలరంటే దీనులు మాత్రమే పొందగలరు. ఈ రోజున యేసుక్రీస్తును ఫాలో కావటం అంటే ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన దీనత్వాన్ని మనము కలిగి ఉండాలని లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని, ఏ కారణంలోనైనా మనలో లోపాలు ఉంటే సరిచేసుకొని దీనులుగా, కనికరం గలవారిగా, ప్రేమ కలిగిన వారిగా బ్రతకగలిగితే ఖచ్చితంగా ప్రభు ఉండే స్థలంలో ఒక రోజున మనం ఉంటాం.
తండ్రి అయిన దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.